2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ కేసులో మనకి ఒక కన్క్లూషన్ అనేది రావడం లేదు. ఎందుకంటారు? అసలు ఎక్కడ ల్యాక్ అయింది? అసలు నిజాలు ఏంటి సార్? సురేంద్రకి సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా ఒక సుపారీ ఇచ్చి, లేకపోతే ఈ అమ్మాయి యొక్క లోకేషే కాకుండా ఇంకా ఎవరైనా అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకవేళ వైష్ణవని అంత అమానుషంగా కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నిజమైనటువంటి దోషులు తప్పించుకోకూడదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. గత కొన్ని రోజులుగా వైష్ణవి హత్య కేసులో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనము గత కొన్ని రోజులుగా 4 రోజుల నుంచి దాని మీద వీడియోలు కూడా మనం చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా ఎక్కడ లాక్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది, కానీ మనకి మాత్రం ఒక క్లారిటీ అనేది రావట్లేదు. ఎందుకు అంటే ఒకసారి ఏమో ప్రియుడు చంపేశాడని, ఇంకొకసారి ఇది పక్క ప్లాన్ అని ఇలా చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఎక్కడ ల్యాక్ అవుతుంది? దీని గురించి ఈ రోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, మన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అండ్ అలాగే 1-2 సార్లు పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఈ కేసులో మనకి ఒక కన్క్లూషన్ అనేది రావడం లేదు. ఎందుకంటారు? అసలు ఎక్కడ ల్యాక్ అయింది? అసలు నిజాలు ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు శ్రీ గారు, ఈ కేసుకు సంబంధించి వైష్ణవి మైనర్ బాలిక వైష్ణవి యొక్క హత్య కేసు సంబంధించి పోలీసుల దగ్గర ఆల్మోస్ట్ ఒక పురోగతి సాధించారని నేను అయితే అనుకుంటున్నాను. క్లారిటీ ఇంకా కన్ఫర్మేషన్స్ రావడం కోసం చెప్పి పోలీసులు ఇంకా దాన్ని ఎందుకో హైడ్ చేస్తున్నారు. అంటే కొంతమంది తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరైతే ప్రేరేపితమై ఉన్నారో, ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు దాన్ని ఇంకా పకడ్బందీగా పక్కా ప్రణాళికతో, అంటే పక్కా ఎవిడెన్స్ తోటి పూర్తిగా సాధించాలనే ఉద్దేశంతో పోలీసులు ఎందుకు డిలే చేస్తున్నారు నేనైతే అనుకుంటున్నాను. వ్యక్తిగత అభిప్రాయం అది. దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అన్న వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ మనది, పోలీస్ వ్యవస్థ. ప్రతి ఒక్క పోలీస్ కూడా నేను చెప్తున్నానండి, ముఖ్యంగా ఇలాంటి మర్డర్ కేసుల్ని ఛేదించడంలో కానీ, లేకపోతే ఇటువంటి విషయాల్లో ఆరితేరినటువంటి యంత్రాంగం మన పోలీస్ వ్యవస్థ యంత్రాంగం. డిపార్ట్మెంట్ పరంగా చూస్తే అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో. ముఖ్యంగా అక్కడ ఒక కడప జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే డిఐజీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులే. అయితే ఈ కేసుని ఛేదించలేని అసమర్థులైతే అనుకోను నేను. కానీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లో చూపించుకోగలుగుతుంది. మనకి మీడియా వాళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఏ క్షణం అయిపోతుందో మనకి ఇమీడియట్గా తెలుసుకోవాలి, మనం అద్భుతంగా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకుంటున్నాం, మనకు తొందరపడుతూ ఉంటుంది. కానీ అక్కడ విషయం ఏంటంటే, తెలియడం కన్నా ఇంపార్టెంట్ నిజమైనటువంటి దోషులు తప్పించుకోకూడదు, నేరస్తుడు అనేవాడు తప్పించుకోకూడదు. దాని గురించి పకడ్బందీ ఆధారాలు, అదేవిధంగా ఆ సాక్షి ఆధారాలు పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు అయితే బహుశా దాన్ని లేట్ చేస్తున్నారేమని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకోగలిగితే, ఒకరు ఇక్కడ సస్పెక్ట్ చేసినటువంటి లోకేష్, నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో సురేంద్ర, అదేవిధంగా అదే క్రమంలో మనకు వచ్చినటువంటి పేరు కొండయ్య అని ఒక పేరు కూడా మనకు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఎవరైనా టూరిస్టులు అక్కడికి వచ్చిన వాళ్ళు చేశారా అన్నది 4th పాయింట్. 5th పాయింట్, ఈ 4 పాయింట్లు కాకుండా 5th పాయింట్ మరొకటి ఉంది. సురేంద్రకి సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా ఒక సుపారీ ఇచ్చి ఎవరైనా వ్యక్తితో చేయించారా? అంటే సుపారీ ఇవ్వాలి, ఒక వ్యక్తిని చంపించాలి అనుకుంటే అంత ఈజీ ఏం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి అటువంటిది వీళ్ళు నిజంగా అంత ఎఫర్ట్ చేయగలిగినారా లేదా అన్న విషయం కూడా మనం ఆలోచించే పాయింటే. ఇక్కడ లోకేష్ ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళలేదు. ఇప్పుడు లోకేష్తో పాటు ఉన్నటువంటి ఈ అమ్మాయి వైష్ణవి మైనర్ బాలిక ఫస్ట్ టైం వెళ్ళలేదు. గతంలోనే ఒక 2 సార్లు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అది కాకుండా వీళ్ళు ఒక 2-3 నెలల నుంచి ఒక డీప్, అంటే ఇలాంటిది ఏదో చేద్దామని ఒక ఆలోచనతో, అంటే మన అందరికీ తెలియని ఇంకేదైనా ఒక కోణం ఏదైనా ఉండొచ్చు అందులో. అంటే ఏమిటా కోణం అంటే, ఇక్కడ లోకేష్ కుటుంబీకులు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం సురేంద్ర అంటే వైష్ణవికి సంబంధించినటువంటి తమ బ్రదర్ వరుస అవుతాడు, ఆ బ్రదర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా? ఇందులో ఏం జరిగింది? ఆ అమ్మాయి అక్కడికి వచ్చేయడానికంటే వీళ్ళు గండికోటకు వెళ్తున్నట్టుగా కొంతమంది వ్యక్తులకి ఏదైనా తెలిసి, కొంతమంది వ్యక్తులకి తెలిసి ముందుగానే ప్లాన్ ప్రకారం చేసి అనుకున్న క్షణంలో ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు. లోకేష్ని వైష్ణవి ఇద్దరిని చంపేద్దాం అనుకుంటున్న క్రమంలో అక్కడ లోకేష్ మిస్ఫైర్ అయిపోయింది. లోకేష్ తప్పించుకుని పోయాడా అన్నది కూడా ఒక డౌట్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క స్టోరీలో వినిపిస్తుంది. మరొకటి, ఒకవేళ వైష్ణవని అంత అమానుషంగా కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే పరువు హత్య వస్తుందా?
అంటే పరువు హత్య అంటే ఏమైనా కులాలకు సంబంధించి ఇటుకి సంబంధించిన తేడా ఉందా కాబట్టి ఈ అమ్మాయిని చంపేయాలని చెప్పి ఏమైనా అనుకున్నారా? ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు? ఎందుకంటే గండికోట అన్నది ఒక దుర్భేద్యంగా ఉన్నటువంటి ఒక ఐసోలేటెడ్గా ఉన్నటువంటి ఒక ప్రదేశం, అది చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ ఈ అమ్మాయి ఒంటరిగా, అంటే ఫోన్ వచ్చింది ఇంటి నుంచి, ఇప్పుడు వాళ్ళ మామయ్య గారు ఫోన్ చేశారు, ఎవరు ఈ లోకేష్ వాళ్ళ మామయ్య ఫోన్ చేసి మీరిద్దరు అక్కడ ఉన్నట్టుగా తెలిసింది, ఇమీడియట్గా వచ్చేసామన్నప్పుడు ఇదే విషయాన్ని ఆ అమ్మాయితో చెప్తే, అమ్మాయి నేను ఇక్కడే ఉంటాను, నేను ఈవినింగ్ ఇంట్లో చెప్పకుండా వచ్చాను కాబట్టి ఈవినింగ్ 4:35 వరకు ఇక్కడే ఉండి 4 o'clock నేను బస్ తీసుకొని జమ్మలమడుగు వచ్చేస్తానని చెప్పి అమ్మాయి చెప్పింది. అంటే మరి 4 o'clock వరకు మనుషులు లేనటువంటి ఒక సంచార ప్రదేశంలో ఒక్క అమ్మాయి ఇలా సాహసం చేసింది, ఉండగలదా? లేకపోతే ఈ అమ్మాయి యొక్క లోకేషే కాకుండా ఇంకా ఎవరైనా అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ మనం అనేక రకాలుగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ధైర్యంగా 11 గంటలు 12 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు ఒక్కతే ఎలా ఉంటుంది? సహజంగా ఆలోచిస్తే అమ్మాయిలు తోడు లేకపోతే కొద్ది దూరంగా వెళ్ళాలంటేనే ఎవరు నిర్మానుష్య ప్రదేశంకి వెళ్ళాలని భయపడతారు. అటువంటిది ఆ అమ్మాయి నేను ఈవినింగ్ 4 వరకు ఇదే ప్రదేశంలో ఉంటాను, నువ్వు వెళ్ళిపోమని చెప్పి ఏ ధైర్యంతో చెప్పింది? అది కూడా మనం సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ అమ్మాయికి వాళ్ళ బ్రదర్ వస్తాడని తెలుసా? నేను ఇక్కడ ఉన్నానండి, వీళ్ళిద్దరూ చెప్పా పెట్టకుండా వెళ్ళారు కాబట్టి ఆ అమ్మాయి నిజంగా మిస్ అయిపోవాలంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకో ప్రదేశంలో, అంటే ఈ గండికోట ప్రదేశం కాకుండా వేరే చోటుకి వెళ్ళిపో, అక్కడ కలిసి ఉండొచ్చు. ఒకవేళ అక్కడ ఆ ప్రాంతం అక్కడ డ్రాప్ చేయని అక్కడ ఉండిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పొచ్చు. కానీ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ అబ్బాయిని ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ అనేక రకాల కోణాల్లో పోలీసులు కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అంటే ఈ విషయం వీళ్ళు కాకుండా ఇంకెవరికి ఉన్నారు? ఆ అమ్మాయి అక్కడ ఉండడానికి కారణం ఏంటి? లోకేష్ వెళ్ళిపోతాను, ఈ అమ్మాయి అక్కడే ఉంటానని చెప్పడానికి గల కారణం ఏమిటి అన్న యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. సురేంద్ర వెళ్ళాడు, సురేంద్ర కూడా మాట్లాడి సురేంద్ర కూడా వచ్చేసాడు. అంటే సురేంద్రతో కూడా అమ్మాయి రాలేదా? ఎందుకు రాలేదు సురేంద్రతో కూడా? అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఇప్పుడు కొండయ్య అనే పర్సన్ మిస్ అయ్యాడు. ఆయన ప్రతిరోజు ఈ అమ్మాయిని డ్రాప్ చేయడానికి కాలేజీగా డ్రాప్ చేస్తారు. కానీ ఆ రోజు ఈ సంఘటన జరిగిన సమయానికి కొండయ్య ఎక్కడ లేకుండా చెన్నై ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే వీళ్ళు ఎవరు కాకుండా మూడో వ్యక్తులను చేస్తారు. లేదా ఇవన్నీ పక్కన పెట్టేసి కాసేపు మనం బయట ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైనా వచ్చి అమ్మాయి ఒంటరిగా కనిపిస్తున్న అమ్మాయి కాబట్టి ఈ మీద ఏమైనా అత్యాచారం చేయాలని చెప్పి ఏమైనా అటాక్ చేశారా? అది కూడా ఒక ఆలోచించాల్సిన కోణమే. అంటే అలా చేసి వెళ్ళిపోతే అక్కడ ఎవరున్నారు? సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నాయి? ఎవరు చేస్తారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. అలా జరిగి ఉన్నట్లయితే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయకుండా కేవలం హత్య చేసి ఎలా పారిపోతారు? అది కూడా ఒక ఆలోచించాల్సిన కోణం. అంటే చేయకూడదా? అంటే వాళ్ళు ఏదైనా బలత్కారం చేయబోతే అమ్మాయి కాస్త పెనుగులాడింది, ఆ టైంలో వాళ్ళు ఎక్కడ మేము తెలుస్తుందని చెప్పి ఆమెను కొట్టి చంపేశారా? ఇలా రకరకాలైనటువంటి యాంగిల్స్ డిస్కషన్స్ వస్తున్నాయి. దీంతోపాటు ఎవరైనా ఒక సుపారీ గ్యాంగ్ ఇచ్చి, సురేంద్ర ఫ్యామిలీ ఎవరైనా సుపారీ గ్యాంగ్కి అమౌంట్ ఇచ్చి ఆ సుపారీ గ్యాంగ్తో చంపించే ప్రయత్నం చేశారా? అంటే మనిషిని చంపేయాలి అన్నంత ఆక్రోశం ఎందుకు వచ్చింది? కేవలం ఆమె వేరే క్యాస్ట్ అవడం, ఈ అబ్బాయిది వేరే క్యాస్ట్ అవడం వల్లే చంపేయాలని కోరికతో కోరుకున్నారా? అసలు ఈ బంధువులందరినీ ఇప్పటికే సుమారుగా నాకు తెలిసి ఒక 67 మందికి ఇంటరాగేషన్ చేశారు ఈ యొక్క కేసు సంబంధించి. అనేక రకాలుగా కోణాలు ఉన్నాయి. ప్రతిరోజు మనం న్యూస్ చూస్తున్నాం, ప్రతిరోజు వార్తలు వింటున్నాం. దీనికి సంబంధించి నాకు తెలిసినటువంటి నా మిత్రుల ద్వారా కూడా నేను కడపలో కొంతమంది కూడా, మైదుకూరు, కడప, జమ్మలమడుగు ఈ వ్యక్తులను కూడా నేను కొంతమంది మా అడ్వకేట్స్ మిత్రులను కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తుంది అదే, సార్ ఇది మాత్రం ఇప్పటికీ మిస్టరీగా ఉంది, పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసు చెప్పట్లేదు. దానికి కారణం ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత సాక్షుల్ని వాళ్ళు చేద్దామని చెప్పి. ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం పోలీసుల యొక్క టెక్నాలజీ చూసాం, అద్భుతంగా వాళ్ళు ఛేదిస్తారు. కానీ ఈ కేసు ఎందుకు డిలే చేస్తున్నారు? నేను అనుకుంటాను తొందరలోనే ఈ కేసుకు సంబంధించి వివరాలు మనకు పూర్తిగా వెలుగులోకి వచ్చి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ దోషులను కూడా పోలీస్ స్టేషన్లో కోర్టు ముందు ప్రవేశపెట్టే రోజు తొందరలో వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను సిరి గారు. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్తో ఎవరైతే ఈ కేస్ని, ఇన్సిడెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి వచ్చే క్వశ్చన్సే ఇవి. వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ రావాలి అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు వస్తుంది అని అర్థమవుతుంది. ఎనీవేస్, ఇంకా పోలీసులు కూడా తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుందాం. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.